సముద్ర తీరానికి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో సాలమంజి అనే ఓ మర్మమైన జాలరి జీవిస్తూ ఉంటాడు. ఈ గ్రామం తన ప్రత్యేకమైన నల్లరంగు చేపలైన నల్లమచ్చ కోసం ప్రసిద్ధి చెందింది. ఈ చేపలను పట్టుకున్నవారు నిత్యమైన ప్రేమను పొందుతారు అని గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు. అయితే అక్కడ నివసించే సాలమంజి అనే జాలరి యొక్క జీవితంలో ఒక గొప్ప రహస్యం ఉంది. అతడు శాపగ్రస్తుడుగా జీవిస్తూ తన నిజమైన ప్రేమను కనుగొనకపోతే ఎప్పటికీ సముద్రాన్ని వీడలేడు. అతడు జీవితం మారుతుందా అని ప్రశ్నించే సమయంలో గ్రామానికి తారా అని ధైర్యవంతమైన యువతి రావడం జరుగుతుంది. తారా ఒక సాహసవంతమైన జర్నలిస్ట్. ఆ గ్రామంలో ఉండే నల్లమచ్చ చేపల గురించి కథ రాయడం కోసం ఆ గ్రామానికి వస్తుంది. అక్కడి ప్రజలు సాలమంజి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అతడు ఒక శాపగ్రస్తుడు అని, అతనికి దగ్గరైన వారు అందరూ గాయపడుతూ ఉంటారని హెచ్చరిస్తారు. ఈ మాటలు తారాను మరింత ఆసక్తి కలిగేలా చేస్తాయి. తారా సాలమంజిని కలవడానికి ప్రయత్నిస్తుంది. అతడు బాగా గాఢమైన కళ్ళతో, విభిన్నమైన మౌనంతో ఒంటరిగా సముద్రంలో తన పడవలో కాలం గడుపుతూ ఉంటాడు. మొదట అతడు తారాను దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె పట్టుదలతో అతడి జీవితం గురించి రహస్యాన్ని తెలుసుకోవాలి అని అతడికి దగ్గరవుతుంది. అలా సాలమంజి తన జీవితానికి సంబంధించిన రహస్యం గురించి చెప్తాడు. చాలా సంవత్సరాల క్రితం సాలమంజి ఒక యువజాలరిగా మీరా అనే గ్రామ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఒక నల్లమచ్చ చేపను పట్టుకున్నారు. కానీ దాన్ని వదిలిపెట్టకుండా దాని ద్వారా తమ ప్రేమను సజీవంగా ఎప్పటికీ అలానే ఉంచుకోవాలి అనే నమ్మకంతో దాన్ని దాచుకున్నారు. ఈ చర్య సముద్ర దేవతకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఆమె సాలమంజికి శాపం విధిస్తుంది. అతడు అమరత్వంతో జీవిస్తూ తన ప్రేమను కోల్పోతాడు. ఈ శాపం తీరితే అతడు విముక్తి పొందుతాడు. కానీ దానికి తన ప్రాణాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. తార అతడితో సమయం గడిపే కొద్దీ అతడిలో దాగి ఉన్న బాధను అర్థం చేసుకుంటుంది. ఆమె అతడితో స్నేహం చేస్తూ అతడిని ప్రేమించడం ప్రారంభిస్తుంది. అయితే సాలమంజి ఆమెను దూరంగా ఉంచుతాడు. ఎందుకంటే తన శాపం వల్ల ఆమెకు ఏమైనా హాని జరుగుతుందేమో అని భయపడతాడు. కానీ ఒక రాత్రి తుఫాను వచ్చినప్పుడు తార సముద్రంలో చిక్కుకుపోయిన ఒక పడవను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు ప్రమాదం ఎదురవుతుంది. సాలమంజి తన ప్రాణాలను పణంగా పెట్టి తారను కాపాడడానికి సముద్రంలోకి దూకుతాడు. అతడి త్యాగం సముద్ర దేవతను మళ్ళీ రప్పిస్తుంది. ఆమె అతడికి ఒక ఆఫర్ ఇస్తుంది. తన అమరత్వాన్ని త్యజించి తారాను కాపాడి తన శాపాన్ని తీర్చుకోవడం. అంటే సాలమంజి తన ప్రాణాలను వదులుకోవడం లేదా అమరత్వంతో జీవిస్తూ తారాను కాపాడడం. కానీ తార తనకు సంబంధించిన అన్ని జ్ఞాపకాలను కోల్పోతుంది. అయితే సాలమంజి తన అమరత్వాన్ని త్యజించి తారాను రక్షించాలని నిర్ణయించుకుంటాడు. ఈ చర్య ద్వారా అతడి శాపం విరుగుతుంది. సాలమంజి చనిపోతాడు. నల్లమచ్చ చేపలు సాధారణ చేపలుగా మారుతాయి మరియు సముద్ర దేవత ఆగ్రహం నుండి ఆ గ్రామానికి విముక్తి లభిస్తుంది. కొన్ని నెలల తర్వాత తార తన కథను రాస్తూ సాలమంజికి నివాళి అర్పిస్తుంది. అతడికి ఒక నిత్య జ్ఞాపకంగా ఆమె సముద్రాన్ని సందర్శిస్తుంది. ఒకరోజు ఆమె సముద్రం నుండి ఒక నల్లమచ్చ బయటికి తేలడం చూసి చిరునవ్వు చెందిస్తుంది. ఆమెకి తెలుసు సాలమంజి ప్రేమ ఎప్పటికీ సజీవంగా ఉంటుంది అని. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే, ప్రేమ నిజంగా ఉందా అని ప్రశ్నించకు. ప్రేమ మీ గుండెల్లో ఎప్పటికీ జ్వలిస్తూ ఉంటుంది.